సూపర్ 8 ఒక్క మ్యాచ్ అటు ఇటు అయినా ఇంటికే. వరల్డ్ కప్ లో సిసలైన ఫైట్ కు రంగం సిద్ధమైంది. 8 జట్లు 12 మ్యాచ్లు, సెమీస్ కు వెళ్లేది నలుగురే. ఒక్కో జట్టుది ఒక్కో రికార్డ్. తమదైన రోజు భీభత్సం క్రియేట్ చేసే ఆటగాళ్లు ఈ లెక్కలే ఇప్పుడు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. సూపర్ 8 పోటీ ఎలా ఉండబోతోంది? భారత్ ఏ జట్లతో ఢీ కొట్టబోతోంది? అసలు టెన్షన్ ఏ టీం నుంచి? టోర్నీ రికార్డ్స్ చెబుతోందేంటి? వరల్డ్ కప్ లో అసలు మజా మొదలు. సిసలైన సూపర్ 8 యుద్ధం షురు. దక్షిణాఫ్రికాతో టీమిండియా ఫస్ట్ ఫైట్. సెమీస్ కు దారేదంటున్న జట్లేంటి? సెమీస్ బెర్త్ సూర్యసేనకు ఈజీనా? సౌత్ ఆఫ్రికాతో ఫైట్ లో కీలక అంశాలేంటి? సూపర్ 8 లో భారత్ కు పోటీ ఇచ్చే జట్లేంటి? భారత్ ను వెంటాడే సెంటిమెంట్ ఏంటి? టీ20 వరల్డ్ కప్ లో అసలు సిసలు మ్యాచ్లు మొదలయ్యాయి. సూపర్ 8 మ్యాచ్లు జట్ల సమర్థతకు పరీక్షగా మారుతున్నాయి. ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించి సూపర్ 8 కు చేరుకున్న టీమిండియా సూపర్ 8 లో బలమైన ప్రత్యర్థులతో తలపడుతోంది. సెమీస్ చేరాలంటే లీగ్ దశలో సూర్య టీం చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా చూసుకోవడంతో పాటుగా కొత్త వ్యూహాల అవసరం ఉంది. సూపర్ 8 కోసం 2 గ్రూపులు రూపొందించారు. గ్రూప్ ఏలో భారత్, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉండగా గ్రూప్ బిలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్ ఏలోని టీంలు గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా టాప్లో నిలిచాయి. గ్రూప్ బిలోని జట్లు తమ గ్రూపుల్లో 2వ స్థానాల్లో నిలిచాయి. దీంతో గ్రూప్ ఏను డెత్ గ్రూప్ అంటున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ గ్రూప్ నుంచి 4 బలమైన జట్లలో ఎవరు సెమీస్ కు వెళ్తారనే టెన్షన్ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. సూపర్ 8 లో సౌత్ ఆఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ పోరు జరగనుంది. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి భారత్ ట్రోఫీ ఎగరేసుకుపోయింది. దీంతో ఈసారి ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో ప్రోటీస్ జట్టు బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 26న జింబాబ్వేను భారత్ ఢీ కొట్టబోతోంది. సికందర్ రాజా నాయకత్వంలోని అండర్ డాగ్ జింబాబ్వే ఈ వరల్డ్ కప్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియాను ఓడించడం, చివరి మ్యాచ్లో శ్రీలంకను మట్టి కరిపించడంతో సూపర్ 8కు అర్హత సాధించింది. చెన్నైలో ఈ పోరు జరగనుండగా భారత్ గడ్డపై సికందర్ రాజా సేన అద్భుతం చేస్తుందా, టీమిండియాకు ఝలక్ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్, జింబాబ్వే జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. అందులో భారత్ విజయం సాధించింది. సూపర్ 8లో భాగంగా మార్చి 1న వెస్టిండీస్ తో క్రేజీ ఫైట్ జరగబోతోంది. ఈ టోర్నీలో వెస్టిండీస్ చేసిన ధమాకా ప్రదర్శన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రూప్ సిలో 4కి 4 మ్యాచ్లు గెలిచి సూపర్ 8కి చేరింది విండీస్. మార్చి 1న భారత్ వెస్టిండీస్ ఫైట్ సెమీఫైనల్ టికెట్ కు కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ వెస్టిండీస్ కు ప్రతిష్టాత్మక పోరుగా నిలవనుంది. దశాబ్దంగా పెద్ద ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న కరేబియన్ జట్టు భారత్ ను ఓడించి తమ సత్తా చాటాలని చూస్తోంది. పాక్ న్యూజిలాండ్ మ్యాచ్ తో సూపర్ 8 స్టార్ట్ అవగా గ్రూప్ 1, గ్రూప్ 2 నుంచి మొత్తం 4 జట్లు సెమీస్ చేరుకుంటాయి. మార్చి 4న ఫస్ట్ సెమీస్, మార్చి 5న సెకండ్ సెమీస్ జరుగుతుంది. సూపర్ 8 మ్యాచ్లను వరుణుడు టెన్షన్ పెడుతున్నాడు. సూపర్ 8 షెడ్యూల్ చూసి ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ కనపడుతోంది. బోల్డ్ సెంటిమెంట్ వెంటాడుతుందా అనే భయం మొదలైంది. 17 ఏళ్ల నాటి చేదు జ్ఞాపకం మళ్లీ కంగారు పెడుతోంది. భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఒకే గ్రూపులో చేరడం ఇది రెండోసారి. 2009 వరల్డ్ కప్ లోనూ ఇలానే జరిగింది. అప్పట్లో భారత్ తో పాటు సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. ఈ టోర్నీలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి టోర్నీ నుంచి వెనక్కి వచ్చేసింది. అయితే అప్పటిలా పరిస్థితి ఇప్పుడు లేదని, భారత్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తేనే ప్రత్యర్థి జట్టుకు భయం మొదలవుతుందనేది మరికొందరు అభిమానుల్లో చర్చ నడుస్తోంది. అయితే సెమీస్ వెళ్లే జట్లపై మాజీలు ఇప్పుడే అంచనాలు ఇచ్చేస్తున్నారు. టీమిండియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ సెమీస్ చేరుతాయని
చటేశ్వర్ పుజారా అంటుంటే భారత్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ చేరుతుందని మహ్మద్ కైఫ్ అంచనా వేస్తున్నాడు. సూపర్ 8 లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ ఫైట్ కు టీమిండియా రెడీ అవుతోంది. గత వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రొటీజ్ టీం కసి మీద కనిపిస్తోంది. మరి దక్షిణాఫ్రికాను ఎదుర్కొనేందుకు టీమిండియా స్ట్రాటజీ ఏంటి? భారత్ బలమేంటి? వెంటాడుతున్న టెన్షన్ ఏంటి? దక్షిణాఫ్రికాతో సూపర్ 8 ఫైట్ కు టీమిండియా రెడీ అవుతోంది. గత వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. గ్రూప్ స్టేజ్ లో 2 జట్లు కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సూపర్ 8 కు చేరుకున్నాయి. ఇరు జట్లు ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. T20 వరల్డ్ కప్ లో 2 జట్లు 7 సార్లు పోటీ పడగా భారత్ 5 సార్లు, సౌత్ ఆఫ్రికా 2 సార్లు విజయం సాధించాయి. భారత్, దక్షిణాఫ్రికా జట్లు చివరిసారిగా 2024 T20 ప్రపంచ కప్ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటిగా నిలిచిపోయింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్ను ముద్దాడింది. ఆదివారం మ్యాచ్లోనూ అదే రేంజ్ ఫైట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీమిండియాలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్, శివం దూబే మాత్రమే రాణిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. దీంతో అతడు సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్లో ఆడేది అనుమానంగానే ఉంది. అతడిని పక్కన పెట్టి సంజు శాంసన్ ను ప్లేయింగ్ 11 లో ఆడించే అవకాశం లేకపోలేదనే చర్చ నడుస్తోంది. మన పేసర్లు, స్పిన్నర్లు సరైన సమయంలో వికెట్లు తీయగలుగుతున్నారు. అయితే పాక్ పై సులువుగా విజయం సాధించిన టీమిండియా అమెరికా, నెదర్లాండ్స్ పై చెమటోడ్చాల్సి వచ్చింది. ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా జట్టును కరెక్ట్ సమయంలో ఆదుకుంటున్నారు. బుమ్రా బౌలింగ్ తో రాణిస్తున్నాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ కూడా స్కోర్ బోర్డు పరుగులు పెట్టించడంలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు గ్యారంటీ వికెట్లు తీస్తారన్న నమ్మకం ఉంది. ఫీల్డింగ్ లో కొన్ని లోపాలు జట్టును దెబ్బతీస్తున్నాయి. గణాంకాలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నా దక్షిణాఫ్రికాను ఈజీగా తీసుకోవడానికి లేదు. ఆ జట్టులో అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. భారత్ మైదానాలకు అలవాటు పడడం సఫారీలకు సానుకూల అంశం.